హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. సో అంతేకాకుండా ఏవైతే కంటిన్యూస్ ఫాల్ తర్వాత మంచి రివర్సెస్ వచ్చాయి ఈ స్టాక్స్లో. సో ఆ 5 స్టాక్స్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో మీ పోర్ట్ఫోలియోలో స్లోగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 5 బాటమ్ అవుట్ స్టాక్స్ ఏవైతే స్లైట్ రివర్సెస్ వచ్చాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో let's start our video. సో గైస్, ఈ వీడియోలో మనం 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2800 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి సో ఆల్మోస్ట్ 1900 రూపీస్ దగ్గర నుంచి మంచి రివర్సల్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 5 డేస్ నుంచి స్టాక్లో సో మంచి రివర్సల్ కనిపిస్తుంది, కంటిన్యూస్ గ్రోత్ కనిపిస్తుంది. ప్రస్తుతం 2100 ఏదైతే ఉందో అది కొంత రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ 2100 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్లో లాంగ్ టర్మ్కి ప్రస్తుతం లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 2120 130 లెవెల్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. సో ఈ స్టాక్లో మనం మినిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేది 2500 నుంచి 2800 దాకా. సో వితిన్ 1 ఇయర్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మినిమం ఆ 2500 లెవెల్ అలాగే 2800 లెవెల్ మనకి ఈజీ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మనం 2100 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. 2500 2800 మినిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ నుంచి. సో ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో టాప్ 10 కంపెనీస్లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి సో బర్గర్ పెయిన్స్ ఫ్రెండ్స్. సో బర్గర్ పెయిన్స్ కూడా లాంగ్ టర్మ్కి ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి గ్రోత్ స్టాక్. సో 40 50 60% మినిమం రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట సో ఇయర్కి. సో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 850 860 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి అరౌండ్గా 600 620 లెవెల్స్ దగ్గర నుంచి మంచి రివర్సల్ వచ్చింది. ప్రస్తుతం ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ప్రీవియస్గా ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 700 లేదా 710కి అబోవ్ 1 డే అలా సస్టైన్ అయితే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు. మినిమం వితిన్ 1 ఇయర్లో మనం 800 850 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. ఏదైతే కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ఫాల్ తర్వాత 50 పాయింట్స్ అలా రికవరీ అయిందనమాట. సో ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మన సెకండ్ స్టాక్ అనమాట బర్గర్ పెయిన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఆల్మోస్ట్ 750 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి 500 దగ్గర ప్రీవియస్గా కూడా సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 500 లెవెల్ దగ్గర చాలా టైమ్స్ రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసింది. ఎగ్జాక్ట్గా 500 దగ్గర సపోర్ట్ తీసుకొని మంచి రివర్సల్ వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్ మంచి రివర్సల్ కూడా వచ్చింది అనమాట. ప్రస్తుతం 550 లెవెల్ దగ్గర ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. మినిమం అలా 650 లెవెల్ అలాగే 750 దాకా కూడా మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి రిటర్న్స్ అనేది ఈ స్టాక్ నుంచి మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట హెచ్డిఎఫ్సి లైఫ్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి జూబ్లియంట్ ఫుడ్. సో జూబ్లియంట్ ఫుడ్ మనకి రీసెంట్ టైమ్స్లో కొంత బ్యాడ్ న్యూస్ సో రిజైన్ చేయడం వల్ల ఈ కంపెనీ వాళ్ళు సో కొంత స్టాక్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. స్టాక్ ఆల్మోస్ట్ 4500 రూపీస్ దగ్గర నుంచి సో 2500 దాకా పడిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ కరెక్ట్ అయిందనమాట. సో ఇక్కడ కొంత రివర్సల్ కనిపిస్తుంది. ప్రస్తుతం మంచి సపోర్ట్ రీజన్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా సపోర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో 2750 అబోవ్ మనం ఈ స్టాక్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మనం 3500 4500 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇది మార్కెట్ క్రాష్ కాకముందు 2000 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అయ్యేదనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి సో ప్రీవియస్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది లాస్ట్ 2 డేస్ పెట్టి. సో 2750 అబోవ్ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మినిమం 3500 4000 4500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిటర్న్స్ వితిన్ 12 to 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ లోపల. సో అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ఇక్కడ మంచి రెసిస్టెన్స్ తీసుకొని డ్రాస్టిక్గా ఫాలో అయింది ఫ్రెండ్స్. 3250 రూపీస్ స్టాక్ కాస్త 2000 దాకా పడి ప్రస్తుతం చాలా మంచి రివర్సల్ వచ్చింది. మొన్న ఏదైతే మార్కెట్ కొంత పాజిటివ్ ఉండడం వల్ల ఆ రోజు కూడా చాలా మంచిగా
పెరిగిందనమాట. అరౌండ్ 6% స్టాక్ అనేది పెరిగింది. సో ఈ స్టాక్ మనకి 2250 అబోవ్ కనుక మండే సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. మినిమం 2500, 3000 లెవెల్, అలాగే 3500 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. కొంత స్లోగా పెరిగినా సరే ఇది మనకి డీసెంట్ రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇవన్నమాట. సో 5 స్టాక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్, సెకండ్ వన్ వచ్చేసరికి బర్గర్ పెయిన్స్, థర్డ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి జూబ్లియన్ ఫుడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ. వీటిలో ఏవైనా మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే కొంతగా స్మాల్ క్వాంటిటీస్ యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. పర్టికులర్గా హిందుస్థాన్ యూనిలివర్ చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఈవెన్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా చాలా డీప్ ఫాల్ తర్వాత దొరుకుతుంది అనమాట. ఈవెన్ జూబ్లియన్ ఫుడ్ కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, మీ ఛానల్ కొత్తగా వస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.